కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం 2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజుల్లో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరాలు రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయటం వల్ల ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయటం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయటం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వ లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్ తాళం వేయటం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.